ఆర్టీసీలో కొత్తగా 80 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ బస్సులను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. 80 కొత్త బస్సుల్లో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులున్నాయి. మహిళలకు ఫ్రీ జర్నీ స్కీమ్ వల్ల పెరిగిన రద్దీతో కొత్త బస్సులను తీసుకొచ్చినట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 400 కోట్ల రూపాయలతో 1050 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ ఇప్పటికే నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. వీటికి తోడు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, ఇతర ప్రాంతాల్లో 500 బస్సులను వాడకంలోకి తేనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. విడతల వారీగా 2024 మార్చి నాటికి కొత్త బస్సులన్నీ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. మంత్రి పొన్నం ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సహకరించాలని కోరుతూ ముఖ్యంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అది రవాణా శాఖకు సంబంధించినటువంటి 6 గ్యారంటీల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి దాని స్పందన చూసిన తర్వాత ప్రతి గల్లీకి వాడకు మానవుల్లో ఏ విధంగా నరాలు ఉంటాయో, ప్రతి మన బాడీలో ఎక్కడైతే నరం లేకుండా ఉండదో ఇలా ప్రతి గ్రామానికి సంబంధించి ఆర్టీసీ బస్సు, అందులో ప్రభుత్వ పథకం మహిళలు ఉచితంగా వాడుకునేటువంటి ఒక సౌకర్యం ఉందంటే ఇది చాలా పెద్ద ఎత్తున స్పందన ఉంది. ఇటువంటి కార్యక్రమం కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది, ఇక్కడ కూడా చేస్తూ ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తుకు తీసుకుపోతామనేటువంటి హామీ కూడా తెలంగాణ అక్క చెల్లెలందరూ కూడా ఈ సందర్భంగా ఇస్తూ మరొకసారి ఈ యొక్క నూతన బస్సుల ప్రారంభ కార్యక్రమానికి వీటి ఏర్పాటుకు సహకరించిన అధికార యంత్రాంగానికి అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ముందుకు పోవడానికి సలహాలు సూచనలు అందరి నుండి కూడా సంస్థ బాగు కోసం, సంస్థ కార్మికుల సంక్షేమం కొరకు ఏ సూచన చేసినా ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. గతంలో ప్రభుత్వం చెప్పింది వినడం మాత్రం పరిమితమై ఉండే, ఇప్పుడు సంబంధిత అధికారులు కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మీరు ఏం చెప్పినా సంస్థ సంక్షేమం కొరకు వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మార్పు మీరు కోరుకున్న మార్పే కాబట్టి ఆ మార్పుకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ పరిపాలన కొనసాగుతుందని మరొకసారి మనవిస్తూ మీ అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం చెప్తూ ముగిస్తా ఉన్నాను.